ఇరాన్ మన మిత్ర దేశం. అట్లాంటిది ఇరాన్ మీద దాడులు జరుగుతుంటే ఎందుకు భారతదేశం కనీసం ఖండించకుండా మౌనంగా ఉంటుంది? ఇరాన్కు మద్దతు పలకకపోగా ఇరాన్ మిగతా గల్ఫ్ కంట్రీస్ మీద చేస్తున్న దాడుల్ని కూడా భారతదేశం ఖండిస్తుంది. ఎందుకు ఈ పని? మిత్రదేశం ఆపదలో ఉంటే భారత్ ఎందుకు మౌనం వహిస్తుంది అనేది చాలా మంది వాదన. అయితే దీనికి చాలా పెద్ద నేపథ్యం ఉంది. ఇరాన్ మనకు మిత్రదేశమే, ఇది కాదనలేని సత్యం. కానీ ఇరాన్ మనకు ఎట్లయితే మిత్రదేశమో అట్లనే మన పక్కనున్న పాలోడు ఉన్నాడు కదా పాకిస్తాన్, ఆనికి కూడా మిత్రదేశమే. హమాస్ తెలుసు కదా, ఇది ఒక ఉగ్రవాద సంస్థ. గాజాలో తిష్టేసి హిజ్బుల్లా, హౌతీస్ ఇట్లాంటి వేరే ఉగ్రవాద సంస్థలతో కలిసి మధ్యప్రాచ్యంలో అల్లకల్లోలం రేపుతుంది. ఇట్లాంటి హమాస్ భారతదేశంలో అడుగుపెట్టడానికి ఇరాన్ కారణమైంది. ఇదే ఇప్పుడు భారతదేశం తీసుకున్న స్టాండ్కి ప్రధాన కారణం. అది ఎట్లనో ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తెలుగులో సామెత ఉంటుంది, బామ్మర్ది బామ్మర్దే పేకాట పేకాటే అని. ఇరాన్ మనకు మిత్రుడైనంత మాత్రాన పీఓకేకి ఎసరు పెడితే చూస్తూ ఊరుకోలేం కదా. పీఓకే అనేది భారతదేశానికి ఒక ఎమోషనల్. అట్లాంటి పీఓకేకి ఎసరు పెడదామని చూస్తే ఇరాన్ కాదు, ఎంత గొప్ప స్నేహితుడినైనా భారత్ వదులుకోక తప్పదు. క్రూడ్ ఆయిల్ అవసరాల కోసం భారతదేశం ఇస్లామిక్ కంట్రీ అయిన ఇరాన్తో సత్సంబంధాలు నెరుపుతుంది. ఇది ఎవరూ కాదనలేని సత్యం. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇరాన్ మన మిత్రదేశం కావడానికి. కానీ పాకిస్తాన్కి కూడా ఇరాన్ మిత్రదేశమే. కానీ పాకిస్తాన్ మనకు శత్రుదేశం. ఈ పాకిస్తాన్ కోసం ఇరాన్ హమాస్ని పీఓకే దాకా తీసుకురావడానికి సాయపడ్డది. ఈ ముస్లిం ఉగ్రవాద సంస్థ భారతదేశంలోకి అడుగుపెట్టకుండా ఇజ్రాయెల్ మనకు సాయం చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తటస్థ వైఖరి తీసుకోవడానికి ఇదే ప్రధాన కారణం. అందుకే ఇప్పుడు ఇరాన్ విషయంలో ఇండియా మౌనంగా ఉండక తప్పలేదు. హమాస్ అనేది ఒక ఉగ్రవాద సంస్థ. దాన్ని పెంచి పోషించేది టర్కీ, ఇరాన్, పాకిస్తాన్. ఈ మూడు కంట్రీలు హమాస్ అనే ఒక ఉగ్రవాద సంస్థను పెంచి పోషిస్తున్నాయి. ఓన్లీ హమాస్ ఒకటే కాదు, హిజ్బుల్లా, హౌతీసు ఇంకా రకరకాల ఉగ్రవాద సంస్థల్ని ఈ మూడు కంట్రీస్ పెంచి పోషిస్తున్నాయి. యాదృచ్ఛికంగా ఈ మూడు కూడా ముస్లిం కంట్రీసే. మరి ఇట్లాంటి హమాస్ పీఓకే వరకు రాగలిగింది. భారతదేశం మా మిత్రదేశం, భారతదేశంలో మీరు ఎంటర్ కావడానికి వీల్లేదు అని ఒక మాట చెప్తే హమాస్ అసలు పీఓకే దాకా రాగలిగేదా? ఇరాన్ సపోర్టుతోనే హమాస్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు పీఓకే దాకా విస్తరించినాయి అన్నమాట. ఎందుకు మరి మిత్రదేశం అయిన భారతదేశంలోకి ఉగ్రవాదుల్ని పంపడానికి ఇరాన్ ట్రై చేసిందంటే కారణం మతమౌఢ్యం. దానికి పాకిస్తాన్ మీద ఉన్న విపరీతమైన ప్రేమ. ఈ మతమూఢత్వం కోసం భారతదేశంతో ఉన్న స్నేహాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డది ఇరాన్. వాస్తవానికి ఇరాన్ మీద భారతదేశానికి పెద్ద వ్యతిరేకత లేదు. అంతేకాదు, ఇరాన్ మీద ఉన్న ప్రేమతో ఇరాన్ మన మిత్రదేశమే కదా, ఇరాన్ నుంచి మనకు రకరకాల అవసరాలు తీరుతున్నాయి కదా అనే ఉద్దేశంతో దాదాపు 7-8 ఏళ్ల పాటు హమాస్ని ఇండియా అసలు ఉగ్రవాద సంస్థనే గుర్తించలేదు. దాన్ని ఒక రాజకీయ సంస్థగా గుర్తించింది. కానీ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొస్సాద్ ఉంది కదా, ఈ మొస్సాద్ ఇచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఇరాన్ అట్లాగే భారతదేశం మధ్య దూరాలు పెంచింది. ఇండోపాక్ సరిహద్దుల్లో ఈ హమాస్ ఉగ్రవాదుల కార్యకలాపాలు, వాళ్ళ కదలికల మీద రాకి ఈ మొస్సాదే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దాంతో భారత్ జాగ్రత్త పడ్డది. ఎందుకంటే ఇరాన్ సాయం లేకుండా హమాస్ భారతదేశం దాకా చేరుకోగలిగే పరిస్థితి లేదు. మతమౌఢ్యంతో హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థల్ని భారతదేశంలోకి చొప్పించడానికి ఆల్మోస్ట్ ఇరాన్ ప్రయత్నించినట్టే లెక్క. దీని ప్రకారం ఇప్పుడు అదే కారణం భారతదేశం మౌనం వహించడానికి కారణమైంది. అయినా ప్రపంచంలో ఏ దేశాల మధ్య మైత్రి ఎక్కువ కాలం నిలవలేదు. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రష్యా, అమెరికా కలిసే జర్మనీ, ఇటలీ, జపాన్ ఇట్లాంటి దేశాల మీద పోరాడినాయి. ఈ రెండు ఇప్పుడు వ్యతిరేక భావాలు ఉన్న దేశాలు కాలేదా? అంతెందుకు, ఇరాన్, ఇరాక్ మధ్య యుద్ధానికి కారణం అమెరికా. మొదట్లో ఇరాన్ వైపు స్టాండ్ తీసుకొని ఇరాక్ నిరకనబెట్టి ఆల్మోస్ట్ ఇరాక్లో అక్కడున్న పాలనని మొత్తం అంతమొందించి అక్కడ ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం అని చెప్తుంది. అంటే అమెరికా చేతుల్లో ఆడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినామని అమెరికా చెప్తుంది. మొదట్లో ఏ ఇరాన్ వైపు అయితే సైడ్ తీసుకొని ఇరాక్ని మొత్తం నాశనం చేసిందో ఇప్పుడు అదే ఇరాన్ మీద అమెరికా తిరగబడుతుంది ఇజ్రాయెల్ సాయంతో. అంతేకాదు 1979 వరకు కూడా ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ రెండు మిత్రదేశాలు. చాలా మంచి స్నేహం ఉండేది రెండు దేశాల మధ్యలో. కానీ 1979లో ఇరాన్ రాజు మీద అక్కడ ఒక ఇస్లామిక్ విప్లవం వచ్చింది. ఈ విప్లవం తర్వాత ఏర్పడ్డ ఇస్లామిక్ గవర్నమెంట్ ఇజ్రాయెల్ని శత్రుదేశంగా ప్రకటించింది ఏకపక్షంగా. కారణం ఏమీ లేదు, పాలస్తీనీయులకి ఇరాన్ మద్దతు తెలిపింది. ఎందుకు అంటే మతమే కారణం. వాస్తవానికి ఇక్కడ ఇరాన్ షియా, పాలస్తీనాలో ఎక్కువగా ఉండేది సున్నీలు. అయినా కూడా ఇజ్రాయెల్ కేవలం యూదుల దేశం అన్న ఒకే ఒక్క కారణంతో పాలస్తీనాకి మద్దతు తెలిపి ఇజ్రాయెల్ని శాశ్వత శత్రుదేశంగా ప్రకటించింది ఇరాన్. అంతేకాదు ప్రపంచ పటం మీద ఇజ్రాయెల్ని లేకుండా చేస్తాం అని కూడా శపథం చేసే స్థాయికి వచ్చింది ఇరాన్. హమాస్, హిజ్బుల్లా, హౌతీస్ లాంటి ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించి ప్రేరేపించి ఇజ్రాయెల్లో నిరంతరం అశాంతి లేపడానికి కారణమైంది. అనేక రకాల కుట్రలకు తెగబడ్డది ఇజ్రాయెల్ మీద. అందుకే ఉగ్రవాదాన్ని పోషిస్తున్న ఏ దేశంతోటైనా ఇండియాకి ఎప్పటికైనా ముప్పే. ఆల్రెడీ ఇండియా ప్రకటించింది ఉగ్రవాదం మీద భారత్ది జీరో టాలరెన్స్. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారతదేశం సహించదు.
ఎందుకంటే గడిచిన 60-70 ఏళ్లలో ఉగ్రవాదం వల్ల భారతదేశం చాలా నష్టపోయింది, తీవ్రంగా నష్టపోయింది. ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం. కేవలం ఇరాన్ మనకు మిత్ర దేశమనో లేదంటే అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశానికి ఎదురుగా నిలబడ్డ ధీరత్వం ఇరాన్లో ఉందనో మనం ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ చేస్తే రేపు అదే ఉగ్రవాదంతో మనల్ని కబలించడానికి కూడా రెడీగా ఉండొచ్చు. ఇండియాలో చాలా మంది మొత్తుకుంటున్నారు కదా, ఇరాన్కి సాయం చేయాలి, ఇరాన్కి మద్దతు ప్రకటించాలని రకరకాలుగా కామెంట్లు వస్తున్నాయి కదా. అంతెందుకు, రష్యా, చైనా ఇరాన్లో డిఫెన్స్ పరంగా పెట్టుబడులు పెట్టినాయి, ఆయుధ సాయాలు చేసినాయి. రష్యా అయితే ఏకంగా ఇరాన్లో అణుశక్తి కార్యకలాపాలకు సాయం చేసింది. అట్లాంటి రష్యానే కేవలం ఈ దాడిని ఖండించడంతో సరిపెట్టింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ముగ్గురు కలిసి చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలి అని చెప్పి ఒక ప్రకటన ఇచ్చి వదిలేసింది రష్యా. సేమ్ చైనా కూడా ఇట్లాంటి స్పందనే ఇచ్చింది. అంతే తప్ప ఎవ్వరూ సైనిక సాయం చేస్తామనో ఆయుధ సాయం చేస్తామనో ప్రకటించలేదు. చైనా ఇచ్చిన ఆయుధాలైతే మొత్తం పనిచేయకుండా పోయినాయి, ఇరాన్కి ఆపద సమయంలో పూర్తిగా విఫలమైనవి. అట్లాంటిది ఆ దేశంలో అణుపరీక్షలకు సాయం చేసిన రష్యానే నోరు మూసుకొని కూర్చుంది. ఆ దేశంతో నిరంతరం మైత్రిని నేర్పిన చైనానే కాము కూర్చుంది. అట్లాంటిది భారతదేశం వాళ్ళకి ఎందుకు సాయం చేయాలి? ఇప్పుడు ఇరాన్ కోసం భారత్, ఇజ్రాయెల్, అమెరికాతో గోక్కోవాలనా? అందుకే గమ్మునుండండి, ఏం జరగాలో అది జరుగుద్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.